సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ ఉప కేంద్రం ద్వారా ప్రాంతంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ఆందోళన పెద్ద చెరువు ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక రెస్టారెంట్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక అభివృద్ధికి తోడ్పాటు లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆందోళన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. మాకు షెడ్స్ కావాలి, మెకానికల్ ఎలక్ట్రికల్ షెడ్స్ ఇంకా కావాలి, సామగ్రి కావాలి. సుమారు 55-60 లక్షల ఈ షెడ్స్ కావాలి, దాంట్లో పరికరాలు కావాలి, సామగ్రి కావాలంటే సో ఓవరాల్ ఈ పాలిటెక్నిక్ సంబంధించి ఇంకొక 7-8 కోట్ల రూపాయలు మనము వెచ్చించి, అందులో ప్రధానంగా ప్రభుత్వ తరఫున మనం ఒక 5 కోట్ల రూపాయల హాస్టల్ బిల్డింగ్, మిగతా 3 కోట్ల రూపాయలతోటి సిఎస్ఆర్ దగ్గర తీసుకొని ఈ పాలిటెక్నిక్ ని మనం అభివృద్ధి చేస్తే ఇది ఒక టాప్ పాలిటెక్నిక్స్ ఇన్ తెలంగాణ. మన యొక్క 29 పాలిటెక్నిక్ ప్రిన్సిపల్స్, కమిషనర్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు సిఎస్ఆర్ పనుల దిస్ యువర్ పాలిటెక్నిక్ యాజ్ 21st అదే రకంగా మీకు కావాల్సిన ఆల్ రిక్వైర్మెంట్స్ యువర్ హ్యావ్ రిటర్న్ రిక్వైర్మెంట్స్ అడిషనల్ షెడ్ అడిషనల్ షెడ్ తమరి బాధ్యత తమ తీసుకోవాలి. 6 months కానీ 8 months కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కావాలి.